విజయవాడ నగరంలో డయేరియా లక్షణాలతో ఇప్పటి వరకు 8 మంది మరణించారని, మరో 150 మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సిపిఎం నేత బాబురావు అన్నారు. అయితే వీఎంసీ వైద్యారోగ్య అధికారులు ఈ లెక్కల తీవ్రతను తక్కువ చేసి చెబుతున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులు సైతం మరణాలకు కలుషిత నీరే కారణమని చెబుతున్నా అధికారులు ఎందుకు అధికారికంగా ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యుడితో పాటు సిపిఎం నేత బాబురావుతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. విజయవాడ నగరంలో డయేరియా విజృంభిస్తోంది. పాయికాపురం, మొగల్రాజపురంలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అలాగే ఇప్పటికీ 8 మంది చనిపోయినట్టుగా అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అయితే వాంతులు విరోచనాలతో చనిపోతున్నారు, వాళ్ళు డయేరియా అని చెప్పి స్థానికులు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పేసి అంటున్నారు. అయితే రాత్రి చనిపోయిన అంజమ్మ కుమారుడు మనతో ఉన్నారు. ఆయన ఏమంటారు, ఆమె మరణం పట్ల ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ అమ్మగారు ఎలా చనిపోయారు? 4 రోజుల క్రితం అంటే సోమవారం నుంచి ఫస్ట్ వాంతులతో స్టార్ట్ అయిందండి. 2 రోజులు వాంతులు బాగా అయినాయి. వాంతులు ఆర్ఎన్బి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ కంట్రోల్ అయినాయి. మూడో రోజు మోషన్స్ స్టార్ట్ అయినాయండి. 3వ రోజు స్టార్ట్ అయ్యి 2-3 అవర్స్లో 10-15 సార్లు బట్టల్లోనే అయిపోయేంత ఇదిగా అంత దారుణంగా ఇది అయినాయండి. సరే ఆర్ఎన్బి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే చూసి సిలిండర్లు పెట్టి ఇంజక్షన్లు చేసి పంపించారండి. ఆ రోజు కొద్దిగా కంట్రోల్ అయినాయండి. ఆ తర్వాత పరిస్థితి విషమించి స్ట్రోక్ మామూలుగా గ్యాస్ నొప్పిలాగా వచ్చి చేస్తే ఆ రోజు మీ ఇంట్లో ఎప్పుడైనా గ్యాస్ నొప్పి వస్తే గ్యాస్ ట్యాబ్లెట్లు కానీ సిరప్లు కానీ ఇస్తాం. అట్లాగే ఇనో ఉంటే ఇచ్చాము. ఆ రాత్రి ఉపశమనం పొందింది. తెల్లారి అది ఇంకెక్కువ అయిపోయి మాటరాని పరిస్థితిలో ఉంటే అదే డాక్టర్ గారి సలహా మేరకు వేరే ప్రైవేట్ హాస్పిటల్ గుండె సంబంధించిన హాస్పిటల్లో జాయిన్ చేసాం. అక్కడ చేసిన దగ్గర నుంచి మనిషి బాగా బలహీన ఉండటం వలన ట్రీట్మెంట్కి స్పందించగా గంటకి అనారోగ్యంగా చనిపోయిందండి. సాయంత్రం కరెక్ట్గా 6:30-7 మధ్యలో. అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి ఏమంటారు, అంటే ఈ కారణం ఏమంటారు? మీరు చనిపోవడానికి మంచినీరే కారణం, ఇంకేమైనా ఉన్నాయి? దానికంటే ముందు మాకు అబ్బాయి కూడా జ్వరం అంటే మోషన్స్ వచ్చినాడు శనివారం నుంచి. ఇప్పటికీ నా పరిస్థితి ఇంకా కోల్పోలేదు. నాకు నీరసంగా ఉంది. మోషన్స్ అయితే తగ్గినాయి, కానీ నా ఆరోగ్యం కూడా కొంచెం ఇంకా ఇదిగానే ఉంది. బాబురావు గారు చెప్పండి, ఇప్పటికే 8 మంది చనిపోయారు ఈ లక్షణాలతో, దీన్ని ఏమంటారు?